శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నిన్ను వద్దు అన్నవారే నీ దగ్గరికి రాబోతున్నారు. వారెవరో తెలుసుకోమని జాగ్రత్త పడు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబా, నా జీవితం అంతా కూడా ఇలానే ఉండాలని, నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైన కష్టాలతోనూ బాధలతోనూ నాకంటూ ఆనందం అనేది రాకుండా, ఒకవేళ ఆనందం వచ్చినా కూడా చుట్టూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే అంతగా నా జీవితం ఇలా ఉంటుంది ఏంటి తండ్రి? అసలు ఏంటి కష్టాలు, ఓటమి, ఇవన్నీ కూడా నాకేంటి? ఇవి శాశ్వతమా ఏంటి తండ్రి? ఎప్పుడు కూడా నాతోనే ఉండిపోయేలాగా నా రాత్రిలా రాసవ తండ్రి. నీకంటే అంటే నా జీవితంకి ఇంతేనా బాబా? అసలు మారదా? ఎందుకు బాబా ఈ కష్టాలు? ఇక నేనేమి కూడా చెప్పలేకపోతున్నాను. ఈ కష్టాలకి అలవాటు పడిపోయానేమో నా మనసు అనిపించేలా నువ్వు చేయడం ధర్మమేనా బాబా? చెప్పు తండ్రి. నిజంగా నాలో కొత్తగా ఆశలు రావడానికి ఏదైనా సరే శుభవార్త వినిపిస్తావేమోనని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఆ రోజంటూ అసలు వస్తుందా బాబా? అసలు నేను నిజంగా ఏదైనా ఒక శుభవార్తను వినగలుగుతానని నమ్మకం నాకు పూర్తిగా పోయింది. జీవితంలో ఎందుకింత అద్భుతాలు చూపించకుండా ఉంటున్నారో, ఎందుకు నా జీవితాన్ని హీనంగా మార్చిస్తున్నారో? చూడు బిడ్డ, ఇప్పుడు నా మాటలు వింటే నీ మనసంతా పూర్తిగా అంటే ఏదైతే బాధతో నిండిపోయిందో మరలా నీ మనసు తిరిగి సంతోషంగా ఉంటుంది. ఎందుకమ్మా ఇలా ఎందుకు బాధపడుతున్నావు? ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అలాగే ఎన్నెన్నో కళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా తీరాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే కోరిక లేని వారంటూ ఎవరు ఉండరు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే కోరికలనేవి నెరవేరుతూ ఉంటాయి. అదృష్టం తగ్గుతూ ఉంటుంది. మిగతా కొంతమంది కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ దక్కినటువంటి కొంతమంది అదృష్టవంతులు కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడిన వాళ్ళే. ఎవరు కూడా ఊరికే కూర్చుని వాళ్ళు కాదు. వారి జీవితం అనేది చాలా సంతోషంగా ఈరోజు ఉందంటే నువ్వు కూడా వాళ్ళ కష్టపడతల్లి. కష్టపడు, ఒప్పుకుంటాను. నీకున్న మంచి సమయం వచ్చేసింది. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఇలానే అంటున్నావు కదా సాయి, ఈ కష్టాలు ఇక నా వల్ల కాదు. నా కష్టాలు కానీ సమస్యలు కానీ తీరక మనసంతా కూడా చాలా చిత్రవదగా ఉంది. అసలు ప్రశాంతత అనేది లేక, కంటికి నిద్ర అనేది లేక, అసలు నిద్రపోయి ఎన్నో రోజులైంది. అంటే నవ్వుకుందామన్నా సరే నా వల్ల కావడం లేదు. పైకి అందరి ముందు నవ్వుతూ బ్రతుకుతున్నాను. అంతేకాని ఆ నవ్వనేది కేవలం ముఖంలోనే అంతమైపోతుంది. అసలు పెదవులు దాటి బయటికి రావడం లేదు. ఆలోచించి బాబా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఏ స్థితిలో ఉన్నానో. నాకన్నా కూడా మీకే బాగా తెలుసని ప్రతిరోజు కూడా నువ్వు అడుగుతూనే ఉన్నావు కదమ్మా. ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను తల్లి. అలాగే అర్థమైంది కూడాను. వీటన్నిటికీ కూడా నేను కళ్ళారా చూస్తూనే ఉంటున్నాను. అన్నీ వింటూనే విన్నాను. కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు కదా, నా దగ్గర ఏ విషయం కూడా నీ ప్రార్థనలన్నీ కూడా చెప్తున్నావు. మరి నీ మాట వినకుండా నేను ఎలా ఉండగలుగుతానో చెప్పు? నేను ఎలా అర్థం చేసుకోకుండా ఉంటానో చెప్పు? మరి ఏమిటి బాబా, మరి ఇలాగే మౌనంగా ఉంటావని అంటావేమో. ఏమీ బాధపడవద్దు. మీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే కదా నేను ఈరోజు ఈ సందేశ రూపంలో నీ దగ్గరికి వచ్చానని మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. నీవు నీ సాయి చెప్పినట్టుగా చెయ్యు. ఒక్కసారిగా నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో. ముందుగా నీ మనసును కాస్త నిర్మలంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు. ప్రశాంతంగా ఉండు.
నీ మనసు నిండా నా రూపమే తలుచుకో. ప్రశాంతంగా ఉండు. ఎవరి మాట కూడా నీకు వినిపించినంతగా ప్రశాంతంగా ఎప్పుడూ ఉండాలని మనసు నిండా చక్కగా ఉండి చూడు. ఈ క్షణం నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు ఈ క్షణమే ఒక్కసారి చూడు బిడ్డ. నా మాటని వింటూ నువ్వు తప్పకుండా నన్ను చూస్తూ ఉన్నట్లుగా ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళిపో. ఇంతకన్నా మంచి సమయం లేదు. వెంటనే నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో తప్పకుండా నీకు కల్లోనైనా సరే నేను చూపించబోతున్నాను. సంతోషంగా ఉంటా తల్లి. నీ సంతోషం అనేది కళ్ళకు కట్టినట్లుగా కనిపించేలా నేను నిజం చేస్తాను. ఎంతో ఆనందంగా నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తప్పకుండా నువ్వే చూస్తావు. ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో నీ మనసంతా కూడా మంచి మంచి ఆలోచన చేస్తుంది. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మాటలన్నీ కూడా నీ మనసులో చక్కగా నువ్వు జాగ్రత్తగా నువ్వు నాటుకో తల్లి. భూమిలో విత్తనం వేసి మొక్కను ఎలా అయితే నాటుతామో అలాగే నా మాటలన్నీ కూడా ఒక విత్తనంలా నువ్వు తీసుకొని మనసులో నాటుకో. ఇక ఇంతటితో సరిపెట్టుకోకు. ఈ రోజు నుంచే నువ్వు మొదలుపెట్టు. ప్రతిరోజు కూడా నా మాటలు అనేటటువంటివి ప్రతిరోజు క్రమం తప్పకుండా సంతోషం అనే నీటిని వేస్తూ ఉంటూ ఆ తర్వాత ఆ క్షణం నువ్వు తప్పకుండా మంచి సంతోషం అనేటటువంటి నీటిని పోసినటువంటి మరుక్షణం అవి చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. నీ మనసంతా ఏదో ఒక రోజు నీకైనటువంటి రోజుగా సుగంధమైనటువంటి పరిమళాలతో చాలా సంతోషంగా ఆనందంగా స్వచ్ఛంగా ఉంటుంది. నిజం బిడ్డ. నువ్వు చెప్తున్నది, నువ్వు చూస్తున్నది కూడా, నువ్వు వింటున్నది అంతా నిజం. ఎలా అయితే ఒక మొక్క నాటి రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతూ ఉంటుందని ఎదురు చూస్తున్నావో అది కూడా ఒక వృక్షంలాగా ఏ విధంగా మారుతుందో అప్పుడే నువ్వు కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని రోజు రోజు కూడా నీరు పోస్తూ ఉంటే అవి చిన్న చిన్నగా మొలకలుగా ఎత్తి ఆ తర్వాత ఒక పెద్ద మహావృక్షంలా మారిపోయి నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా. నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆలోచించి అవసరం లేదు తల్లి. ఎక్కడ గుర్తుపెట్టుకో, జరగాల్సిందంతా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆపలేవు కాబట్టి అనవసరంగా ఆలోచించడం మానే ఈ రోజుతో మొదలుపెట్టు. నీ ఆలోచనలన్నీ కూడా నీ నుంచి దూరంగా విసిరిపారే. అప్పుడు నీ మనసు అనేది ఎంత తేలిక పడుతుందో నువ్వే చూడు. నిజమే కదా బిడ్డ. నీ అభివృద్ధిని చూసి నిన్ను వద్దు అన్నవారే నీ దగ్గరికి రాబోతున్నారు. నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకునేవారెవరో, నువ్వు కష్టాల్లో ఉంటే నేను దూరంగా నెట్టేసేవారెవరో తెలుసుకొని ఎవరు ఎలాంటి వారో నీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.